శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చింతాడ రవికుమార్ పై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయగా ఆ కేసులో అన్నెపు సంజయ్ కుమార్ ని కూడా అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో తన అక్క ఇంట్లో ఉన్న సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. కుమారుడి అరెస్టును తట్టుకోలేక అతడి తల్లి ఆముదాల వలస పోలీస్ స్టేషన్ కు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు దౌర్జన్యంగా తన కుమారుని అరెస్ట్ చేశారని ఆవిడ ఆరోపించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, సంజయ్ అరెస్ట్ చేసినట్లుగా చూస్తున్నా, అతని తల్లి కూడా పోలీస్ స్టేషన్ ఎదుట కొంచెం బాధపడిన సందర్భం చూస్తున్నాం. మరేంటి అప్డేట్స్? ఏదో శ్రీకాకుళం జిల్లా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మరో అక్రమ అరెస్టు చోటు చేసుకుంది. చింతాడు రవికుమార్ పై ఏదో ఆంధ్రవలస సమన్వయకర్త చింతాడు రవికుమార్ ఉన్నారు. చింతాడు రవికుమార్ పై నమోదు చేసిన కేసులో భాగంగానే A3గా ఉన్న అన్నపు సంజయ్ కుమార్ ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా విశాఖపట్నంలోని అయితే సంజయ్ కుమార్ అక్క ఇంట్లో ఉండగా పోలీసులు దౌర్జన్యంగా అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు అయితే సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఆమదాల వలస పోలీస్ స్టేషన్ వద్ద ఆమె అదే సంజయ్ తల్లి బోరున వెలిపిస్తున్నారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు అరెస్ట్ చేశారని వేధిస్తున్నారని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమదాల వలస పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తల్లి బోరున విలపిస్తున్న ఘటనలు, కొంతమంది అయితే ఆ పరిసర ప్రాంతాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అయితే 20 ఆమదాల వలస నియోజకవర్గంతో పాటు మిగతా జిల్లా వ్యాప్తంగా అనేక అక్రమ కేసులు నమోదు చేశారు. ఆమదాల వలస నియోజకవర్గంలో మాత్రం చింతాడు రవికుమార్ తో పాటు మొత్తం 21 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. అయితే కేవలం పర్యటనలో ఉన్నప్పుడు కూడా హత్యా నేరము, దాంతోపాటు కుట్రపూరిత నేరము అంటూ అక్రమ కేసులు నమోదు చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీరుని, దాంతోపాటు కూటమి ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.